జగజ్జని రేణుకా మాతాకి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మను ఎల్లి చూడవే ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లు ఎల్లవే ఎల్లమ్మను ఎల్లి చూడవే ఎల్లమ్మ కురులను బట్టి ఏ ఇంటిలో తాగి ఉన్న నిన్ను విడిచిపెట్టనమ్మా నా యొక్క తల్లి జాడ ఇప్పటికైనా చెప్తావా లేదా? శ్రీ జగజ్జని రేణుకా మాతాకి అమ్మ ఇత్తులేని మొలకెల్లమ్మ తల్లెల్లమ్మ మొలకెక్క వచ్చని ఎల్లమ్మ తల్లెల్లమ్మ ఇత్తులేని మొలకెల్లమ్మ తల్లెల్లమ్మ ఇత్తులేని మొలకెల్లమ్మ తల్లెల్లమ్మ మొలకెక్క వచ్చని ఎల్లమ్మ తల్లెల్లమ్మ
ఇప్పటికైనా మర్యాదగా నా యొక్క తండ్రి జాడలు చెప్పు కదా. నాయన నీ తండ్రి జాడలు తెలియదు నాయన. మర్యాదగా చెప్తావా లేదా? నాయన నీవు ఈ యొక్క మీ మేనమామైన గణపతి అని ఉన్నాడు, అతని వద్ద నువ్వు విలువిద్యను నేర్చుకొని వచ్చినట్టయితే తప్పకుండా నీకు ఈ యొక్క తండ్రి జాడ చెప్తాను. ఏమంటున్నావు తల్లి? నా యొక్క మేనమామయ్య గణపతి వద్దకు వెళ్ళి సకల విద్యలు అసలు శాస్త్రములు నేర్చుకుని వచ్చిన తర్వాత నా యొక్క తండ్రి జాడలు చెప్తానంటున్నావా? ఖచ్చితంగా చెప్తావు కదా. సరే తల్లి, నువ్వు చెప్పిన విధంగానే ఇప్పుడే నీ ఆ యొక్క గుళ్ళకుండకు పోయొచ్చి నా తండ్రి జాడలు తెలుసుకుంది కదా. శ్రీ జగజ్జని రేణుక మాతాకి దేవదేవో దేవా 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 మా దేవా 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 దేవదేవో దేవా 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 మా దేవా దేవా నా యొక్క నామము గణపతి భుజబలుడని ఎందురురా. నేను గణాధిపతిని. మామగారు మీకు ఇదేమన్నాను కదా. అలాగా వర్తిల్లు పరశురామ, నీవు ఇల్లు వచ్చుట నాకు చాలా ఆనందంగా తోచుకున్నాను. నీ వచ్చిన పని ఏమో తొందరగా వినజేయుడు. మామ ఏమంటున్నారు? నేను వచ్చిన పని ఏమిటో తెలుపమంటున్నారా? తొందరగా వినజేయుడు. మామగారు నాకు అసలు శాస్త్రములు విద్యను నేర్పించి పంపించారు కదా. విలువిద్యను నేర్చి పంపించుకుంటున్నావా? అవును కదా. సరే, అదేమేమి కూర్చుండము నేర్చుకున్నాను. సరే. ఓం నమ శివాయ. 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 నాయన, ఈ మూలమంత్రము ఈ గొడ్డలిలో నేను చెప్పించుని ఇది తీసుకొని విడలేము కదా. సరే మామగారు, మీరు చెప్పిన విధంగానే ఈ యొక్క అశ్రమును గొడ్డలి చే నేను ఇప్పుడే వెళ్ళేదాను కదా. శ్రీ జగజ్జని రేణుక మాతాకి దేవదేవో దేవా 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 మా దేవా 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 దేవదేవో దేవా 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 మా దేవా దేవా తప్పకుండా చెప్తాను, వినుము నాయన. వినరనా పుత్రకా వినరనాథు పుత్ర వినపించద నా కథం. వినరనా పుత్ర వినపించద నా కథ. స్వయంవరం అని సాటింపు చేయించే నా తండ్రి శివశంకరుడు. ఓహో కుమార, దాపార యుగమునందు దుర్యోధనుండు, శతయుగమునందు రావణ బ్రహ్మ, కలియుగమునందు కోట వీరాజనుండు, కళ్ళ మదము చేత దేవతలందరినీ ఎట్టి బట్టి
కళ్ళ మదము చేత దేవతలందరినీ ఎట్టి పట్టిన వాడు 10 శిరంబులు 20 అస్తంబుల గలవాడు మా తండ్రి స్వయంవరంబని సాటింపు చేయించిన వ్యాము కొరకు రారాజులందరినీ రప్పించినప్పుడు అందరూ రాగను ఆ యొక్క కాతవీరాజునుడు వచ్చి అట్టి స్వయంవరమును కొట్టలేక నేల కూలిపోయను అప్పుడు పక్కున నాకు నవ్వచ్చి నేను నవ్వుతి వాడు హగ్రముతో లేచిపోయినంతనం ఋషికామాముని పుత్రుడైన జమదగ్నియను గోమాత పరదక్షిణలు చేసి పృథివి చుట్టూ తిరిగిన పుణ్యము లభించునని అప్పుడు గరుడ స్తంభముయున్న గంట కొట్టి 100 యోజనములగిరి 60 మూరల తలపాక చుట్టను విహము కావించిన పెద్దలను ఆ యొక్క బ్రాహ్మణులను అందరినీ పిలిపించుకొచ్చి విహము కావించను అంతలో ఆ యొక్క కాత వీరార్జునుడు కళ్ళ మృదము చేత కపట బ్రాహ్మణ రూపమున వచ్చి మా లగ్నమును చెడగొట్టి వెడలించను విద్య పుత్రులు రాని వాడు శుభముత్తు ఎలటును వెలన చేసి నా తండ్రికి వివరంపులు తెలుపగలను ఆగ్రముతో నా తండ్రిను పసుపు వస్త్రములతో వెడలించగా నా భర్త పోయే సమయమున నా భర్త ప్రారంభులపై రాలి నీవు పోయిన నాటి నేను నా గతి ఏమిటి అనగా తులసి చెట్టు నాటలు నాకు ఎలాంటి హాని కలిగినయు ఈ తులసి చెట్టు పూచిన పువ్వులు పూచినట్టు ఉండగా పూయని పువ్వులు రాలి కింద పడు నన్సు నీ చేతి గాజులు రాలిపోవు నన్సు చెప్పెను కాలి మట్టెలు చెదిరిపోవు నన్సు నష్టి గుప్పు రాలిపోవునని చెప్పగా అంతలో ఈ కాత వీరాచనుడన్ వేట మార్గము పోయి నీ యొక్క భర్తను వదిలించను ఇవి రాలుగను సత్యాన బోనంబు సతులు తప్పకుండా నా జనకుని వద్దకు పోయి ముసవరి బియ్యము వరి చేతులో పోచి మోసేత దంచియు కనురెప్పలతోటి తూపాల బట్టియు ఉసుకతో బోనంబు తయారు చేసి సత్యాన బోనంబు సతులు తప్పకుండా నిత్యాన బోనంబు నిధులు తప్పకుండా తీసుకొని వెళ్ళగను మార్గ మధ్యమునందు కార్త వీరార్జునుడు దొంగలను పంపించి బోనము వెంగిలి చేసినప్పుడు సత్యము చెడిపోయినను దుఃఖించుతు నా ప్రతి వద్దకు పోయిన నా ప్రతి సత్యము చెడిపోయిననగా నీవు చనిపోయినచు నా గతి ఏమిటి అనగా నాకు వరములను సంగము 3 అనగా నేను వరములను కోరుకుంటి నాకు మారా పుత్ర సంతాన వరమును కోరుకుంటి అప్పుడు నా యొక్క బాణమును పీకి వేయమును 6 దోచిల్ల రక్తమును దాగమును అనగా 5 కుమారుల పుత్రురనియును చిన్నారి బిడ్డయినను ఈల గౌరమ్మ పుట్టాలని నేను కోరుకుంటుని అప్పుడు ఆ యొక్క వరములను ప్రసాదించు పెద్ద కుమారుడైన పరశురామునితో 24 సంవత్సరముల దాకా నా యొక్క వార్త చెప్పవద్దను ఇలా నీవు చెప్పిన సోపత్తి కాయవల పగిలి సత్తు వనుసు ఎన్ని కష్టములైనను చెప్పవద్దని నాతో ఒట్లు పెట్టించను మీ తండ్రి కాష్టదానము చేసి ఆ యొక్క బొక్కలను ఊడలా మర్రి కింద ఆ యొక్క చెట్టు గుళ్ళు గట్టి ఉట్టి గట్టి చెట్టు కింద పెట్టి వస్తుని ఈ ప్రకారముగా ఉండను కుమారా ఆయన ఆ యొక్క కార్తావీరార్జునుడు అంటే సామాన్యుడు కాదు వాని కుడి తొడలో సంజీవి ఉండెను నీవు ఎలా జయించి వచ్చేదవో అందుకే మేనమామ వద్దకు పోయి నీవు గురూపోదయం పొందవలేనని తోలివచ్చినాను కుమారక మారేనుక నేను తెలియక ఎన్నో తప్పులు చేసి తిని నా తప్పులు మన్నించుము శ్రీ జగజ్జని రేణుకా మాతాకి అమ్మ చల్లని తల్లి రేణుకవమ్మ ఎల్ల లోకములు ఏలినవమ్మ చల్లని తల్లి రేణుకవమ్మ ఎల్ల లోకములు చల్లని తల్లి రేణుకవమ్మ ఎల్ల లోకములు ఏలినవమ్మ నిన్ను నమ్మిన భక్తులనెప్పుడు చల్లగా నీవు కాపాడమ్మా ప్రేమ గల్ల నా రేణుక మాత పేద బిడ్డల
అమ్మారేనుక నేను తెలియక ఎన్నో తప్పులు చేసి తిని నిన్ను అనరాని మాటలు అంటుంది కదా, నా తప్పులు మన్నించుము కదా. అమ్మారేనుక సరే నీవు చెప్పే విధంగానే సుమారును నాయన ఆ యొక్క కార్తావీరాజుని వధించి ఆ యొక్క సంజీవి తీసుకొచ్చినట్టయితే మన తల్లి తప్పకుండా లేదు మీ తండ్రి. సరే తల్లి నీవు చెప్పే విధంగా నా యొక్క మదమెక్కిన కార్తికేయుని హతమార్చి రావాలి వారి కుడి తొడలో ఉన్న సంజీవిని తీసుకొచ్చి నా తండ్రిపై మోపి నా తండ్రిని లేపుకుంది కదా. శ్రీ జగజ్జడి రేణుక మాతాకి అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న బలరాముడరా, అండపిండ బ్రహ్మాండమంతటా అరే అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న బలరాముడరా, అండపిండ బ్రహ్మాండమంతటా తండ్రిని హతమార్చి నా తండ్రి వద్దరున్న గోమాతలు తీసుకొచ్చి గోదారా. శ్రీ జగజ్జడి రేణుక మాతాకి బ్రహ్మమూర్తి అగ్ని భూమితి వీరి మదమెక్కి నా యొక్క తండ్రిని హతమార్చి మా తండ్రి వద్దనున్న గోమాతను తీసుకొని వచ్చావు కదా. ఒరేయ్ పరిసరామా, నేను ఇవ్వాలనుకుంటున్నావురా, నువ్వు ఎటు మాట్లాడుతున్నావు? నేనే గాని కార్తవీయ రాజ్యం అంటే ఈ కలియుగమునే నేను గడగడలనికించిన నీదెంతర నాకు? రారపరిచ రామ నిన్ను రణములోన దుంచదవు, 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 రారపరిచ రామ నిన్ను ధిక్కరించి వచ్చదావు ఎక్కువేమి నాకికవు, ధిక్కరించి వచ్చదావు ఎక్కువేమి నాకికవు, ఎక్కువేమి నాకికవు, ధిక్కరించి వచ్చదావు ఎక్కువేమి నాకికవు, మక్కువతో నీవు నాకు పై బదలియలేవి కవు, మక్కువతో నేను ఎవరనుకుంటురా? నా యొక్క నామం అనగా కార్తవీర్యార్జునుడు అంటే నీవే కాదు, నీ అయ్యనే కాదు, నన్ను వధించడానికి ఎవరి తరము కాదురా. అలాగంటావా? అవును. శ్రీ జగజ్జడి రేణుక మాతాకి దండి వీరతో దండ బాలుడా, దండి బాలుడా నీ వినరా, దండి వీరతో దండ బాలుడా, దండి బాలుడా నీ వినరా, దండి వీరతో దండ బాలుడా, దండి బాలుడా నీ వినరా, నీ గుడి ముఖము పైన నిన్ను అంతమంది నీ కుడిలో ఉన్న సంజీవిని తీసుకొని నా తండ్రి పైన మోపి. ఒరే పరిసరామా, కాండమంత నవ కాండములన్నీ గడగడ వణికిన విడువనులా, కాండమంత నవ కాండముల గడగడ వణికిన విడువనులా, కాండమంత నవ కాండములన్నీ కోటి బాణములు వేచి కోటి పైన బలవేతునరా, నా యొక్క బాణములు అనగా చెతాకోటి బాణములు ఉండేవి. ఆ బాణములే విడిచితున్నా అంటే నీవు ఉండవు కదా. ఆ బాణముల బాధలు చాలా విడిస్తే ఆ బాధలకే నీవు చాలా జాలంటావా? జగజ్జడి రేణుక మాతాకి హరిహదులైన విడలను రాముల హరిదైతం ఓడించదనా, హరిహదులైన ఏ హరిహదులైన విడలను రాముల
ఖండమంత ఖండం లోపల నన్ను ఎదిరించేవాడే లేడు. గండ్రగొడ్డలి చేత నిన్ను ఖండాలుగా నరికి నీ యొక్క గుడి తొడలో ఉన్న సంజీవిని తీసుకొని పోయాను కదా. జై కార్త విరాజుడికి సరే నిలువరా పరిసరామని కండలు కండలు నరికెదరా. సరే నిలువరా పరిసరామని కండలు కండలు నరికెదరా. సరే నిలువరా పరిసరామని కండలు కండలు నరికెదరా. 33 కోట్ల దేవతలు ముందు వచ్చిన విలువనురా. 33 కోట్ల దేవతలు ముందు వచ్చిన విలువనురా. 33 కోట్ల దేవతలు ముందు వచ్చిన విలువనురా. సరే నిలువరా పరిసరామని కండలు కండలు నరికెదరా. సరే నిల్వరా ఇప్పుడు నిన్ను కండలు కండలు నరకదని కాక ఏమంటున్నావురా? నన్ను కండలుగా నరికి అంతమందిస్తానంటున్నావా? శ్రీ జగజ్జని రేణుకా మాతాకి గజవరణి కంఠంబును నరికి భుజంబు నరికెదని వినరా. గజవరణి కంఠంబును నరికి భుజంబు నరికెదని వినరా. నా యొక్క తల్లి చెప్పే విధంగా నా యొక్క కార్తికేయుని హత మార్చి వాని గుడిలో ఉన్న సంజీవిని తీసుకొని ఇప్పుడే నా తల్లి వద్దకు వెళ్ళేదని కదా. శ్రీ జగజ్జని రేణుకా మాతాకి పేదల పాలిడి పెన్నిది వమ్మ పేదలందరిని ఏలినవమ్మ అమ్మ తల్లాని తల్లి నా పాలి కల్పావల్లి. తల్లాని తల్లి నా పాలి కల్పావల్లి. అమ్మా రేణుక నీవు చెప్పిన విధంగానే ఆ యొక్క కార్తికేయుని హతమార్చి వారి కురుదులో ఉన్న సంజీవిని తీసుకొని వచ్చాను. నా యొక్క తండ్రిని ఇప్పుడే లేపి చూసాను కదా. శ్రీ జగజ్జని రేణుక మాతాకి అమ్మ చూపించవమ్మో గజల కుంటే చూపించవమ్మా. నీవు చెప్పిన విధంగానే ఆ యొక్క కార్తికేయుని హతమార్చి వాని గుడి తెరలో ఉన్న సంజీవిని తీసుకొని వచ్చాను. ఆ యొక్క తండ్రిని చూపించు కదా. చూడు మీ పుత్ర అయ్యో చూడు మీ పుత్ర చూపించు పదరా. అమ్మాలే చూచెదనే నగన కుండిలే చూచెదనే
దండము ప్రాణేశ్వర మీకిదే దండము ప్రాణేశ్వర ఎన్నో కష్టముల పడి నేను నిన్ను రాజేశ్వర ఎన్నెన్నో కష్టాలు పడి ఈ యొక్క పరశురాముడితో కష్టాలు పడి నిన్ను రక్షించుకుంటుంది కదా స్వామి. నీవు పరశురాముతో కష్టాలు పడి ఎన్ని కష్టాలు పడి వస్తుంది మనకు భగవంతుడు ఇంత కష్టం రాసి ఉండేది కదా అదే విధమునే మనకి జరిగి ఉండేది శ్రీ జగచ్చండి రేణుకా మాతాకి వందనమయ్యో నీకోసం ఎన్నో బాధలు పడితేనే మాతాకు వరదిల్లు పూర్తా బ్రాహ్మణ వంశంలో చేయరాని పనులు చేసి ఉంటుంది తండ్రి. ఈ యొక్క రాజవంశంలో లేకుండా నీ తండ్రి కొరకు ఈ యొక్క పాపమును వెంబడి చుట్టుకుని కదా పాపం పోయే మార్గము చెప్పు నీ తండ్రి. తండ్రి గారు అదే విధంగా నాకు ఈ పాపం పోయే మార్గం మీరు చూపించాలి కదా. జయ శ్రీ రేణుకా దేవికి తీర్థయాత్రలో తీర్థయాత్రలు తిరిగి వచ్చినట్టు నీ దోషం పోవున్నాయన. సరే తండ్రి మీరు చెప్పిన విధంగానే నేను ఆ యొక్క తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చేదాను కానీ మీకు ఇప్పుడే నాకు వెళ్ళి జరిపించి వెళ్ళి వచ్చేదాన్ని.